కరెంటు ఛార్జింగ్ బండికి పెట్రోల్ అక్కరలేదన్నారు కదా, కానీ దాన్ని అంటుపెట్టేందుకు అగో మళ్ళీ పెట్రోలే అక్కరొచ్చిందంటే చూడుర్రి ఎట్లున్నదో కథ. దాక్కొని పోయిన కాడ దయ్యం పట్టినట్టు పెట్రోల్ రేట్లు భరించవశం అయితే లేవని కరెంటు ఛార్జింగ్ బండ్లు అంటే అవేమో బెండ్లు తీయవచ్చే ఇట్లా. దుఃఖం లేనోడు బర్రెను కొనుక్కున్నట్టే అవుతున్నది కొంతమంది ఈవీ స్కూటర్లు కొన్నోళ్ళ కథ. గుజరాత్ పాలన్పూర్ కాడు ఉండే ఒక ఆయన భార్యా పిల్లగాళ్ళతోటి బండి మీద పోతుంటే హ్యాండిల్ రాడు అమాతం విరిగి కూలబడ్డదట. ఏంబడే దాన్ని ఆటోలు వేసుకొని షోరూమ్కు పట్టుకపోయిండట. సర్వీస్ సెంటర్కి పోయినప్పుడల్లా స్పేర్ పార్ట్లు ఇంకా రాలే, బండి ఇంకా రిపేర్ కాలే అని చెప్పి మళ్ళా గదే పిచ్చకథలు చెప్పి పంపుతున్నారట. ఇక బండి అనకు వశపడలే. బయటకు వచ్చి ఆ బండి షోరూమ్ ముంగట్నే బండి మీద పెట్రోల్ పోసి బర్రు అని అటు పెట్టిండు. 1,50,000 పోసి కొన్న బండిని నెలల సంది షోరూమ్లలో పెడితే ఎవరికైనా ఎంత కోపం వస్తుంది ఏం కథ. బండ్లు అంటగట్టుడే కాదు, కొన్నాక రిపేర్కి వస్తే సర్వీస్ చేసే చేత కానప్పుడు బండ్లు అమ్మనే అమ్మద్దు, మందిని ఇట్లా తిప్పలు పెట్టద్దు. మనం పైసలు పోసి కొనాలే, మళ్ళీ మనమే నెత్తి వాళ్ళ కొట్టుకోవాలంటే ఓలమ్మో ఏందిది అని బండి అన్న మస్తు గరం అవుతున్నాడు. అయితే ఓలమ్మో అనుకుంటా ఛార్జింగ్ బండ్లను తలగబెట్టుడు ఇదేం ఫస్ట్ ఏం కాదు. ఇదివరకు మస్తు మంది బీపీ లేసి గిరే పని చేసిరు.